సమాజంలో జరిగే పరిణామాల పట్ల కసి, దాని మీద ఒక స్పష్టమైన అర్థం ఉండి, వాళ్ళు జర్నలిజం ఫీల్డ్‌లోకొస్తే అద్భుతమైన టైటిల్స్ పెడతారు. నేను ఈనాడులో పనిచేసేటప్పుడు కరీం గారని డెస్క్ ఇన్‌చార్జ్ ఉండేవారు. వార్త నువ్వు రాయి సాయి, నాకు అర్జెంట్‌గా ఫ్రంట్ పేజీకి ఒక మంచి వార్త లేదనేవారు. రాత్రిపూట 12కి వచ్చి కూర్చొని. నేను 12కి రాయడం బిగిన్ చేస్తే ఫస్ట్ పేజీ నాకిచ్చేయి అంటారు. అంటే లీడ్ రాస్తాం గదా! నేను ఆ తర్వాత ఇంకో 10, 12 పేజీలు రాస్తా. ఈ ఒక్క పేజీకి హెడ్డింగ్ పెట్టడానికి నేను ఈ 10, 12 పేజీలు రాయడానికి ఇంకో 20 నిమిషాలు పడతది. ఆ 20 నిమిషాలు ఆయన అక్కడే కూర్చొని రాసి తర్వాత హెడ్డింగ్ చూస్తే తల తిరిగేలాగా ఉండేదనమాట. అది ఆయనలో ఉన్నటువంటి ఆ కసి, ఆయనలో ఉన్నటువంటి టాలెంట్. మళ్ళీ అట్లాంటిది టీవీ నైన్‌లో సాంబా అని ఒక డెస్క్ ఇన్‌చార్జ్ ఉండేవాడు. అలాంటి అద్భుతమైనటువంటి టైటిల్స్ కూడా. వీళ్ళేంటంటే బడుగు బలహీన వర్గాల నుంచొచ్చి మన ఆ జర్నలిజం ఫీల్డ్‌లో తమకున్నటువంటి టాలెంట్‌ని వినియోగిస్తుంటారు. అట్లాంటోళ్ళు అన్ని పత్రికల్లో, అన్ని టీవీల్లో కొంతమందే ఉంటారు. అందరికీ అది సాధ్యం గాదు. ఇదెందుకు చెబుతున్నానంటే, వాళ్ళు ఇందాక ఒక టీవీ నైన్‌లో ఒక టైటిలొచ్చింది. సీఐ నాగరాజు నోరిప్పించేందుకు ఎత్తుగడ అని జెప్పేసి. ఆయన నోరేమిప్పాలి? అక్కడ కమిషనర్ దగ్గర నుంచి అందరికీ తెలుసు ఏం జరిగిందో. సీసీటీవీ ఫుటేజ్ నాగరాజు సొంతగా పీకేయగలుగుతాడా? కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పీకేయగలుగుతాడా? ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు నాగరాజుని అడగాలంటే, ముందు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు చూడొచ్చు గదా! హైవే మీద సీసీటీవీ ఫుటేజ్‌లు. చూడు నేను మా శేఖర్ మాట్లాడినట్టు అక్కడేది ఆయనెవరో ఆహ్, మన పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న సీసీ కెమెరాలన్నీ లెక్కలన్నీ వీడియోలు తీసి చూపించారు గదా! మరి అట్లాంటి దీంట్లో ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటేనే వాళ్ళకి చిత్తశుద్ధి ఏం లేదు. ఊరికినే చట్ట ప్రకారం రేపు పొద్దున హైకోర్ట్‌లో గొడవ రాకుండా, మేమన్నీ చట్ట ప్రకారం చేస్తున్నాము అని చెప్పడానికి ఆడే డ్రామా. ప్రతి పోలీస్‌కి తెలుసు అక్కడ జరిగింది. అదేమన్నా చాటుగా జరిగిందా? ఏదో గబక్కన మర్డర్ చేసి వచ్చేయడానికి. కాబట్టి నాగరాజు నోరు మెదిపేస్తారు. లేపోతే నోరు ఇప్పించే ప్రయత్నం అని మనం బట్టలెప్ప తీసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ పదం చండాలంగా ఉంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది అంత నగ్నంగా అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాం. 8 రోజుల పాటు రోజు గూడా కాసేపు ఎదురుగుండా కెమెరా పెట్టి ఏదో ప్రశ్నేస్తారు. తర్వాత అవతలకెళ్ళిపోతారు. ఆయన ఒక పావుగంట అయినా గూడా మాట్లాడలేదు. ఆయన మాకు సహకరించట్లేదని జెప్పేసి తర్వాత చెప్పడానికి. ఇదివరకు దొంగల విషయంలో, క్రిమినల్స్ విషయంలో ఏ పాత్ర అయితే పోషించేవాళ్ళో పోలీసులు, అదే పోలీసుని అదే తరహాలో డ్రమటైజ్ చేస్తారు. కాపోతే అక్కడ చిత్తశుద్ధి తెప్పించాలని ఉంటది. ఇక్కడ చిత్తశుద్ధి రాకూడదు బయటికన్నటువంటి కాన్సెప్ట్‌తో ఉంటది. అంతకు మించి ఏమి లేదు.